ప్లీజ్ వెయిట్. మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈ రోజంతటిలో కూడా నీవు తోడై ఉండి, నీ కృప చొప్పున మమ్మల్ని భద్రపరిచి, నీ ప్రేమతో మమ్మల్ని పోషించావు. ఈ రోజంతటిలో కూడా దేవా, మా ప్రతి పనిలో మీరుండి ఆశీర్వదించారు. క్షేమముగా మేము గృహాలు చేరుటకు నీవు మెడలో చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. తండ్రి, ఈ రోజంతటిలో నీ మనసును మేము బాధపెట్టి ఉంటే, నీకు విరోధమైన కార్యములు మేము చేస్తుంటే దయతో మమ్మల్ని మన్నించండి. నీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని కడగండి తండ్రి. నీవే మా ఆశ్రయదుర్గము, నీవే మా కేడము, నీవే మాకు రక్షణ, నీవే మాకు ఎత్తైన కోట. ప్రతి సాతాను శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి నీవే మమ్మల్ని తప్పించు దేవుడవు. తండ్రి, ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ మీరు దర్శించండి. ఏ ఏ అవసరతలు ప్రభువా మరి వారు నాయన వాటి చేత ఇబ్బంది పడుతున్నారో, ఏ సమస్యల చేత నలిగిపోతున్నారో, ఏ యొక్క బాధల చేత వారు కృంగిపోతున్నారో నాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవుడవు. ఆకాశము నుండి నరులను చూచుచు వారి హృదయాలను పరిశీలించుచున్న దేవుడవు. వీరి హృదయాన్ని నీవు పరిశీలించావని నేను నమ్ముతున్నాను. అయ్యా, వారికున్న ప్రతి సమస్య నుండి, ఇబ్బంది నుండి విడుదల చేస్తున్నావని నేను నమ్ముతున్నాను. ప్రభువా, ఈ రాత్రంతయు నువ్వు తోడై ఉండి అయా ఉదయమున క్షేమముగా మేము సజీవుల లెక్కలో ఉండుటకు నీ కృప చూపించమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఈ రోజంతటిలో నీవు కాచి కాపాడిన విధానమును బట్టి స్తోత్రాలు. ప్రభు, ఎవరెవరైతే మరి అనారోగ్యముతో ఇబ్బంది పడుతున్నారో వారందరినీ దర్శించండి, పూర్ణ స్వస్థత దయచేయండి. నిజముగా మరి చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు. వారి యొక్క సాక్ష్యాలు మేము వింటున్నప్పుడు ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రార్థన అవసరతలు అడుగుతున్నారో వారి గురించి నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం తండ్రి. నీ కృప చూపించి ఆశీర్వదించండి. అయ్యా, ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకొని అయ్యా నీవే తోడుగా ఉండి నడిపించుమని మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.